రియాను గ్రీకులు ఈ ఉత్సవాలను జరుపుకునేవారు. వర్రాచిన రోమన్లు కూడా హిలారి అనే మాతృోత్సవాన్ని నిర్వహించేవారు. దేవతామూర్తి సిబెల్కు ఈ పండుగ అంకితమైంది. క్రీస్తుపూర్వం 250 ఏళ్ళు ముందే ఈ సిబిల్ గౌరవార్థం ఉత్సవం జరిగిన దాఖలాలు ఉన్నాయి. క్రీస్తు తల్లి గౌరవార్థం ప్రాచీన క్రైస్తవుల మదర్స్ డేని జరుపుకునేవారు. ఇంగ్లాండ్లో తల్లులందరికీ సెలవు ప్రకటించి దాన్ని మదరింగ్ సండే అని పిలిచేవారు. ఈ మదరింగ్ సండే చరిత్రలో ఇంగ్లాండ్లో 1600 సంవత్సరాల కాలంలో జరిగేదట. 1914 మే 8వ తేదీన అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ మే 2 ఆదివారాన్ని మదర్స్ డేగా పరిగణించే సంయుక్త తీర్మానంపై సంతకాలు చేశాడు. అప్పటి నుంచి అది అమెరికా సంయుక్త రాష్ట్రాల పండుగ అయింది. అక్కడి నుండి విభిన్న దేశాల్లో విభిన్న రకాలుగా అమ్మకు అభివాదం తెలపడం ఈ పండుగ. మరి మన భారత్లో ఈ మదర్స్ డేని ఏ విధంగా జరుపుకుంటారు? మన దేశంలో ఈ మదర్స్ డేని 10 సంవత్సరాలుగా జరుపుకుంటున్నారు. ప్రపంచీకరణ దృష్ట్యా పాశ్చాత్య పోకడ మన దేశస్థులు అమెరికాలో అధికంగా ఉండడం, ఇంటర్నెట్, శాటిలైట్ విప్లవం మున్నగునివి భారత్లో ఈ మదర్స్ డేని జరుపుకునేందుకు దోహదపడతాయి. ఈ పండుగ సంబరం మిగతా దేశాల మాదిరిగానే ఇక్కడ సాగుతుంది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో తమ మాతృమూర్తికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. బహుమతులు కూడా ఇస్తూ ఉంటారు. ఆది గురువు అమ్మే. ఒక సమాజం ఆరోగ్యవంతంగా, క్రమశిక్షణాయుతంగా, బాధ్యతాయుతంగా, నైతిక విలువలను పాటిస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ, తోటివారిని ప్రేమిస్తూ, ఎలాంటి కల్మషం లేని వాతావరణంతో వర్ధిల్లుతుందంటే అమ్మ పాత్రే కీలకం. అవును మరి, మన ఆది గురువు అమ్మే కదా. కని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు నేర్పించి లాలించి పాలించి క్రమశిక్షణ తప్పితే దండించి మనం ఎదిగితే సంతోషించి సమాజంలో మనకు స్థానం కల్పించింది అమ్మ. ప్రస్తుత సమాజంలో అమ్మ పాత్ర ఎలా ఉంది? తరాల అంతరం ఏ విధంగా ప్రభావం చూపుతుంది? జీవితం సాంకేతికమైన ప్రస్తుత తరుణంలో అమ్మ ఎలాంటి సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది? ఈ పరిస్థితుల్ని కొంతమంది విశ్లేషించారు. వారి మాటల్లోనే ఇప్పుడు విందాం. ఆది గురువు అమ్మే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆది గురువు అమ్మే. సృష్టికి మూలం అమ్మ. సంప్రదాయం ప్రకారం గృహిణిగా, తల్లిగా ఎన్నో బాధ్యతలు నిర్వర్తించేది అమ్మ. ప్రస్తుత సమాజంలో తల్లిగా పాత్ర నిర్వహించడం అత్యంత కీలకం. ప్రపంచంలో ఇప్పుడు ఎప్పుడు గురుస్థానం తల్లిదే. ఒకప్పుడు అమ్మ ఇంట్లోనే ఉండేది. పిల్లల మీద ఆప్యాయత అనురాగాలు కురిపిస్తూ చక్కగా తీర్చిదిద్దేది. పిల్లలకు క్రమశిక్షణాయుత జీవితం ఇవ్వటంలో అమ్మ పాత్ర అమోఘం. సమాజ పరిస్థితులు మారడం, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేయాల్సి రావడం వల్ల 80% మంది తమ పిల్లల పెంపకంపై అశ్రద్ధ చూపిస్తున్నారు. ఆర్థిక సమస్యల వల్ల కొందరు ఉద్యోగాలు చేయక తప్పని పరిస్థితి. ఫలితంగా పిల్లలకు దూరం అవుతున్నారు. దీంతో పర్యవేక్షణ లేకపోవడం వల్ల చిన్నారుల ఆలోచనలు తప్పుదోవ పడుతున్నాయి. ఫెమినిస్టులు స్త్రీ పురుషులు సమాన బాధ్యతలను పంచుకోవాలంటున్నారు. తండ్రి కొన్ని పనులు చేయాలి, తల్లి బయట ఉద్యోగం, ఇంట్లో గృహిణిగా చేయాలంటే కొన్ని బాధ్యతలు నిర్వహించలేకపోతున్నారు. మా నాన్నగారు 1981లో చనిపోయినప్పటికీ మా అమ్మగారే రోల్ మోడల్గా ఉంటూ మంచి నర్తిగ్గా తీర్చిదిద్దింది. ఈనాటి తల్లుల్లో కొందరు తమ బాధ్యతలను విస్మరించడం వల్ల కుటుంబ వ్యవస్థ పాడవుతుంది. సాంప్రదాయం ప్రకారం ఇంట్లో గృహిణిగా ఉంటూ భర్తకు దగ్గరగా పిల్లలకు సన్నిహితంగా జీవించడం మంచిదని నా అభిప్రాయం అని ఒక ప్రముఖ నర్తకి స్వాతి సోమనాథ్ గారు అన్నారు. తల్లిది బహుళ బాధ్యత. తల్లి బాధ్యత గతం కంటే పెరిగింది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు ఇప్పుడు బహుళ బాధ్యతలు నిర్వహించాల్సి వస్తుంది. ప్రస్తుత సమాజంలో బాలుల కన్నా తేడా లేకుండా దాడులు పెరుగుతున్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు, అత్యంత క్రూరత్వం, ఇలాంటి వాటిపైన చిన్నారులకు జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత తల్లిదే. ఆరోగ్యకరమైన స్పర్శ, అనారోగ్యకరమైన స్పర్శ అంటే గుడ్ టచ్ అంటే బ్యాడ్ టచ్ పై పిల్లలకు అవగాహన అవసరం. వీటిపై వ్యత్యాసాలు నేర్పించాలి. ఇంటి దాడులు ఎక్కువగా తెలిసిన వ్యక్తుల నుంచి జరుగుతూ ఉంటాయి. పిల్లల్ని ఒంటరిగా అపరిచితుల వద్దకి వదలకూడదు. వారికి సమాజంపై అవగాహన కల్పించాలి. తల్లులకి సమాజం, దాని పోకడలపై అవగాహన ఉంటేనే పిల్లలను అప్రమత్తం చేసేందుకు వీలవుతుంది. మహిళలు వంటింటికే పరిమితం కావడం లేదు, అన్ని రంగాల్లోని రాణిస్తున్నారు. భర్త సంపాదనలో వేడి నీళ్లకు చన్నీళ్ళగా తోడవుతున్నారు. కుటుంబ పరంగా ఒత్తిడి పెరుగుతుంది. తల్లులు పిల్లలతో తక్కువ సమయం గడిపి ఆప్యాయత అనుబంధంతో వ్యవహరించాలి. కుటుంబ వ్యవస్థకు సారథిగా అమ్మ. అన్ని బంధాలకు వారధి. కుటుంబ వ్యవస్థకు సారథి అమ్మ. తన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉండాలనే ప్రతి తల్లి కోరుకుంటుంది. తల్లి సంరక్షణ బాగుంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. పిల్లలు తెలిసి తెలియక తప్పులు చేస్తే మొదట్లోనే అది తప్పు అని చెప్పి మరోమారు అలా జరగకుండా చూడాలి. అలా చేయకపోతే పిల్లలు తప్పుడు మార్గం పడతారు.